వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. పట్టణ పరిశుభ్రతకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో రాష్ట్రంలో 5 నగరాలు జాతీయ స్థాయిలో స్థానం సంపాదించుకున్నాయి. అందులో జీవీఎంసీ ఒకటి. ఇదిలా ఉండగా మారికవలస డంపింగ్ యార్డులో జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాలు అంతు లేకుండా ఉంది. ఇక్కడికి వచ్చిన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా కర్ర, ఇనుము, గాజు, ప్లాస్టిక్, రాయి, టైర్, ఇతర కెమికల్స్ వేరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి ఆర్డీఎఫ్ సాధారణ సిమెంట్, కరెంట్ ఉత్పాదకలో బొగ్గును ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఈ ఆర్డీఎఫ్ ప్రక్రియ సక్రమంగా లేని కారణంగా పక్కనే ఉన్న జిందాల్ కూడా ఇక్కడి ఆర్డీఎఫ్ను తిరస్కరించి రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఆర్డీఎఫ్ కొనుగోలు చేస్తుంది. రోజుకు సుమారు 800 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే 200 టన్నుల పైగా ఆర్డీఎఫ్ వస్తుంది. అది గత సంవత్సర కాలంగా అక్కడే పేరుకుపోయింది. సుమారు 1,00,000 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఆ ఆర్డీఎఫ్ బయటకు పంపడానికే సంవత్సర కాలం పట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 62 కోట్ల ఎంఎస్డబ్ల్యూ క్లియరెన్స్ మళ్ళీ జిగ్మా కంపెనీకి కాంట్రాక్ట్ రావడంలో ఎవరి హస్తం ఉందో తెలియాలి. ఇక్కడి మట్టి కూడా బయటకు పంపకుండా అక్కడికక్కడే డంప్ చేసి తప్పుడు లెక్కలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ బయటకు పంపని కారణంగా విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇక్కడ ఢిల్లీ కంటే ఎక్కువ స్థాయిలో కాలుష్య తీవ్రత ఉంది. స్థానికంగా ఎన్నో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థలున్నా చెన్నైకి చెందిన ఈ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీకి సంబంధించి దీనిని పర్యవేక్షణ చేయడానికి ఎటువంటి అధికారిని నియమించకపోవడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి బీహార్ నుంచి పని నిమిత్తం వచ్చి గంజాయి మత్తుకు బానిసలైన కొంతమంది వ్యవహార శైలి, ప్రవర్తన కొన్ని సందర్భాల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిగ్మా కంపెనీ వ్యవహార శైలి కాలుష్యం మరింత పెంచే విధంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.